దేశవ్యాప్తంగా 23 లక్షలకు పైగా విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాస్తే ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ని 30 లక్షలకి పైగా ఒక్కొక్కరి దగ్గర తీసుకొని నీట్ పేపర్ లీకేజ్ చేసినటువంటి ఎన్టీఏని వెంటనే రద్దు చేయాలని ఈరోజు దేశవ్యాప్తంగా అనేక ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. కానీ మోడీ గారు ఇప్పటి వరకు నీట్ పేపర్ లీకేజ్ పైన కానివ్వండి, నెట్ పేపర్ లీకేజీ పైన కానివ్వండి, ఇట్లా ఈ 5 సంవత్సరాల కాలంలో లీక్ అయినటువంటి 65 పేపర్లకు పైగా లీక్ అయినా ఇప్పటి వరకు సరిగ్గా మాట్లాడతలేదు. దాంతోపాటుగా ఇదో చిన్న విషయం అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. విద్యారంగాన్ని మొత్తాన్ని నిర్వీర్యం చేసే దానికోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం అన్ని సెంట్రలైజ్ చేస్తూ ఉంది. గతంలో 2016కు ముందు ఏదైతే రాష్ట్రాల పరిధిలో ఎంసెట్ పరిధిలో ఎగ్జామ్స్ ఏదైతే జరిగాయో ఆ పరిధిలోనే జరగాలని చెప్పి ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పటి వరకు ఈ పేపర్ లీకేజీలు కారణమైన వారిని శిక్షించలేదు. కఠినంగా శిక్షించాలని చెప్పి భవిష్యత్తులో ఇట్లాంటి పేపర్ లీకేజీలు కాకూడదని చెప్పి ఈరోజు ఎస్ఎఫ్ఐగా అనేక సంఘాలను కూడగట్టుకొని బంద్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇట్లాంటి మళ్ళీ పునరావృతం అయితే పెద్ద ఎత్తున ఈ బీజేపీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా విద్యార్థుల్ని కూడగట్టి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 2024కు సంబంధించి ఎన్టీఏ సంస్థ నిర్వహించినటువంటి ఏదైతే నీట్ పరీక్ష ఉందో దానికి సంబంధించినటువంటి లీకులు జరిగాయి. పక్కాగా బీహార్కి సంబంధించిన ఒక ముఠ దొరకడం కూడా జరిగింది. మరి దీనిపైన న్యాయ విచారణ జరిపించాలి. తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి దీని బాధ్యత వహిస్తూ. అదేవిధంగా ఎన్టీఏ సంస్థను కూడా రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకనే దేశవ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్, ఐక్య వామపక్ష విద్యార్థి సంఘాలు అన్నీ కలిసి ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా విద్యా సంస్థలన్నీ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని స్వచ్ఛందంగా కూడా పాల్గొనడం జరిగింది. ఎందుకంటే 22 లక్షల మంది మరి విద్యార్థులు ఈ నీటిలో పాల్గొనడం జరిగింది. వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం ఇది. నిజంగా ఎన్డీఏ ఏదైతే మరి ఈ బీజేపీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో 65 పరీక్షలకు సంబంధించి లీకులు జరగడం జరిగింది. మరి కేంద్ర శాఖ విద్యాశాఖ నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా దీనిపైన చర్య తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని లేట్ చేసేకి కుదరదు. దీనిపైన 22 లక్షల మంది విద్యార్థులు ఆధారపడి ఉన్నారు. వెంటనే వాళ్ళ క్వశ్చన్ పేపర్ అంటే వెంటనే ఎగ్జామ్ నిర్వహించండి, వెంటనే రిజల్ట్ ఇవ్వండి, కౌన్సిలింగ్ నిర్వహించాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని నిజంగా ఆపకూడదు, నాంచకూడదు, విద్యార్థుల భవిష్యత్ అని చెప్పేసి కూడా మేము ప్రధానంగా చెప్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుడతాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మరి కేంద్ర మంత్రులు 2 ఉన్నారు, రామ్మోహన్ నాయుడు గారు, అదేవిధంగా పేమిసాని, ఆయన కూడా వెంటనే స్పందించి మరి విద్యార్థులు ఈ రాష్ట్రంలో కూడా విద్యార్థులు ఉన్నారు కాబట్టి నీటికి సంబంధించి వాళ్ళకు కూడా పక్కగా హామీ ఇచ్చేలాగా మీరు కూడా కేంద్రంతో మాట్లాడాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు మెడికల్ పరీక్ష రాయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎన్టీఏ అనే ఒక సంస్థ అమ్ముడుపోయి ఈరోజు పేపర్ లీకేజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎన్టీఏ సంస్థను తక్షణమే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్టీఏ ఒక సంస్థ ఈరోజు పరీక్షకు 3 రోజుల ముందు ఈరోజు ఒక్కొక్క విద్యార్థి నుంచి 30 లక్షల రూపాయలు కూడా దండుకోవడం కూడా ఈరోజు దేశవ్యాప్తంగా మనకు కనపడతా ఉంది. అదేవిధంగా మోడీ కూడా పార్లమెంట్లో కూడా ఏదైతే ఈ విషయం పైన స్పందించుకోకుండా నిమ్మకు నీరెక్కుతున్నట్లు వ్యవహరిస్తా ఉన్నాడు. తక్షణమే మోడీ స్పందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.